నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పర్యటన ఎగువ మానేరు ప్రాజెక్టు సందర్శన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేపై మండిపడ్డ మాజీ ఎంపీ విజయశాంతి పిచ్చివాగుడు వాగుతున్నాడని తీవ్ర వ్యాఖ్యలు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం టైర్ బ్లాస్ట్ కావడంతో కరెంటు స్తంభానికి ఢీకొన్న కారు మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో బెల్ట్ షాపుపై మహిళల దాడి పట్టణంలోని పాల చెట్టు ప్రాంతంలో మద్యం సీసాలు ధ్వంసం ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో ఎగువ మానేరు ప్రాజెక్టును మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఎగువ మానేరు ప్రాజెక్టుని పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు పలువురు ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించారు. రైతులకు కూడా కాళేశ్వరం నీళ్లు అందుతున్నాయని చెప్తున్న ఈ ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 9వ నెంబర్ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని అప్పర్ మానేరు సాక్షిగా మీ అందరి సాక్షిగా ఈరోజు మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మలకపేట రిజర్వాయర్ ఎప్పుడో పూర్తయి గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని నిరసన చెప్తే కరోనా సమయంలో మా అందరి మీద కేసులు పెట్టారు తప్ప ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తి కాలే. ఆనాడు మంత్రి గారు చెప్పారు వచ్చే దసరా నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తి చేస్తామని. అటువంటి దసరాలు అనేకం పోయినాయి. ఇలా కూడెల్లి వాగు నుంచి మల్లన్న సాగర్ గారి నుంచి ఏడు నుంచో నీళ్లు తెచ్చుకుంటున్నాం కావచ్చు, మేము రైతులకు నీళ్ళు ఇస్తలేమా అని చెప్తుండొచ్చు మంత్రి గారు మూర్ఖత్వంగా. కానీ దీనికి కావాల్సినటువంటి కాలువలు కావచ్చు, ఫీడర్లు కావచ్చు, కిందికి రైతాంగానికి పోవాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు. ఒక మలకపేట రిజర్వాయర్ పూర్తయి దాని తర్వాత కాలువ కొద్దిగా మాత్రమే తవ్వితే ఈ పనులు వేగవంతం కావాలని అనేక సందర్భాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినా దున్నపోతు మీద వానబడ్డట్టున్నది. 9వ ప్రాజెక్టు కాదు ఎట్లా, దీని తదుపరి ఉన్నటువంటి మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక్ సాగర్ 10, 11, 12 ప్రాజెక్టు ఎట్లా పూర్తయితాయి? దీనికి సిరిసిల్ల ప్రాంత ప్రజలు అమాయకులు అనుకొని కేటీఆర్ గారు ఏదో మాయమాటలు చెప్పి నాకంటే ఎవడు గొప్పగా అభివృద్ధి చేశారని చెప్తా ఉన్నారు. ఇలా సూటిగా అడుగుతా ఉన్నాం, కేటీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గం ఇంతకంటే పెద్ద అధికారం రాలేన్నాడు. ఇలా వచ్చిన తర్వాత కూడా ఇలా అప్పర్ మానేరు ఏమైందంటే గత 50 సంవత్సరాలు ఏం జరిగింది అని అడుగుతా ఉన్నా ఉల్టా ప్రశ్న. అందుకే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళ నాయకత్వంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. తాగునీటికి నియామకాలకు నిధుల కడే కదా మనం తెలంగాణ పోరాటం. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవైపు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న అప్పర్ మానేరు పూర్తి కాలేదంటే మీరు బాధ్యత కాదా? బాధ్యత వహించేటువంటి నైతికత లేదా అని అడుగుతున్నాం ఇవాళ. అందుకే ఈ అంశాన్ని తెలంగాణ ప్రజలకు అందరికీ దూరపుకొండ నునుపు బాగా అయిపోయింది, సిరిసిల్ల మొత్తం ఇట్లా కలకలలాడుతుంది అనుకుంటున్నారు. కానీ దూరపుకొండ నునుపు హైదరాబాద్కి మాత్రమే ఆయన మంత్రిగా వ్యవహారం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతాంగ సమస్య కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఏవి కూడా ఇక్కడ కాలేదు అనే తెలంగాణ సమాజానికి చెప్పడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము ఒకటే కోరుతా ఉన్నాం, కేటీఆర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇది జూన్ నెల ముగుస్తూ ఉంది, మళ్ళా దసరా వస్తుంది అక్టోబర్. అప్పటిలోగాలన్నా మా మాట నీ మాట దసరా లోపల వేస్తా అన్న మాట నిలబెట్టుకొని మరి మలకపేట రిజర్వాయర్ నుంచి అప్పర్ మానేరులో 2.2 TMC. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేపై బీజేపీ నాయకురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మతి భ్రమించినట్లుందని అన్నారు. విజయశాంతితో చర్చలంటూ లీకేజీలు ఇస్తూ అవాస్తవాలు మాట్లాడుతూ పిచ్చివాగుడు వాగుతున్నాడని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడం ఆయన కనీస బాధ్యత అని సూచించారు. పనిగా పెట్టుకుంది
భారతదేశం కావచ్చు, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల్లో కావచ్చు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి మీరు వేస్తే బాగుంటుంది. ఒకే ఒక విషయం పట్టుకుంది ఎన్ని నెలలు వేస్తారు, టైం వేస్ట్ చేసుకోవద్దని నేను మీడియా సోదరులు కూడా చెప్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ ఆయన సీట్లు తగ్గబోతున్నాయి. సో కాంగ్రెస్ కొంచెం లేపితే అక్కడ ఏదైనా సీట్లు పెరిగితే ఆ సీట్లు తీసుకుందాం అన్నది ఆయన కేసీఆర్కి తెలిసిన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ 2018లో ఏం చేసిందో, 12 మందిని ఎలాగ అమ్ముకుందో అదొక ప్యాకేజ్ పార్టీ. సో అదే విధంగా అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైనా గెలిపిస్తే కాంగ్రెస్ తీసుకెళ్ళి మళ్ళీ కేసీఆర్కి అమ్ముతాడు. వాళ్ళు అక్కడ ఉన్నదే ప్యాకేజ్. ఎవడైనా వెళ్ళేవాడు ఉంటే ప్యాకేజ్ తీసుకునే వెళ్తున్నాడు. అందుకే ఈ వేస్ట్ న్యూస్లన్నీ పెట్టొద్దు. మా విషయంలోకి ఏదైనా వస్తే మాత్రం కొంచెం ఆలోచించితే బాగుంటుంది అన్నది పత్రికలు కావచ్చు, ఛానళ్ళు కావచ్చు చాలా మర్యాదగా నేను చెప్తున్నాను. లేదా ఎర్రగడ్డ నుంచి వచ్చిన వాళ్ళు, ఎర్రగడ్డ పిచ్చోళ్ళు కదా, సో పిచ్చి పిచ్చిగా రాస్తున్నామని నేను అనుకోవాల్సి వస్తుంది. ఇవాళ నా పుట్టినరోజు కాబట్టి చాలా మర్యాదగా ఓపికగా కూడా చెప్పింది. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పైన బీజేపీ నేతలు ప్రశ్నిస్తుంటే వార్డు మెంబర్ గా కూడా గెలవాలి సమాధానం ఇవ్వము. బండి సంజయ్ లాంటి వాళ్ళు వచ్చి మా అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే మేము సమాధానం ఇస్తామని ఎమ్మెల్యే. ఇప్పుడు ఒకటే చెప్తున్నానండి, అభివృద్ధి ఎక్కడ చేశారు? ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చి 2014 నుంచి ఇప్పుడు వరకు వచ్చాడు కదా కేసీఆర్. మొన్న తెలంగాణ ఆవిర్భావం రోజున మేము పండుగలు చేసుకుంటున్నాం, ఇన్ని సంవత్సరాలు మేము 9 ఏళ్ళు పరిపాలించాం, మేము పండుగ చేసుకుంటున్నాం అన్న. నేను ఒకటే అడుగుతున్నాను కేసీఆర్, నువ్వు నిజంగా అభివృద్ధి చేసి అద్భుతాలు చేస్తుంటే ప్రజలు ప్రతి ఫెస్టివల్కి ప్రతి పండగకి సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అలాంటి నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తుంటే ప్రజలు సెలబ్రేట్ చేయాలి. ఈ గొప్ప ముఖ్యమంత్రి అద్భుతం చేసేసాడు, అభివృద్ధి చేసేసాడు తెలంగాణ, కాబట్టి మేము సెలబ్రేట్ చేస్తాం, ప్రజలు ముందుకు వచ్చి చెప్పాలి, వాళ్ళు సెలబ్రేట్ చేయాలి. కానీ వాళ్ళు ఎవరు చేయట్లేదు. కేసీఆర్ వాళ్ళే గొప్ప చెప్పుకుంటున్నారు, వాళ్ళే డబ్బా కొట్టుకుంటున్నారు. అంటే అభివృద్ధి అన్నది లేదు. 5 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు మిస్టర్ కేసీఆర్. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడుంది అభివృద్ధి? అందుకే మా సంజయ్ గారు చెప్పారు, మా బీజేపీ చెప్పింది, ఎక్కడుంది అభివృద్ధి, రండి చూపించండి, ఛాలెంజ్ అన్నారు. ఇంతవరకు రావట్లేదు. ఈ అంబకు మాటలు పట్టించుకోవద్దు. కేసీఆర్ అంత అబద్ధాలు మనిషి. అసలు ఈ తెలంగాణ లేకుండా ఉంటే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం. ఒక మార్పు అనేది రావాలి, అది భారతీయ జనతా పార్టీ వల్లే వస్తాయి. మళ్ళీ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వీళ్ళందరూ ఒక దొంగలే. ప్యాకేజీలు తీసుకోవడం, మోసాలు చేయడం, వీళ్ళు వాళ్ళకి అమ్ముకుంటారు, వాళ్ళు. బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక రాష్ట్రంలోని కార్కల వద్ద ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శృంగేరి పీఠాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా మంగళూరు సమీపంలో మూడూరు నల్లూరు క్రాస్ వద్ద ఎమ్మెల్యే కారు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దీంతో కారు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే కారు ప్రమాదం నుంచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన కార్కల పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరో వాహనంలో శృంగేరికి పంపించారు. ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురయ్యారని తెలిసి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రమాదం నుంచి ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు ప్రమాదం నుంచి తాను సురక్షితంగా బయటపడ్డానని ఎమ్మెల్యే తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో బెల్ట్ షాప్పై మహిళలు దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెల్ట్ షాప్పై దాడి జరిపి మద్యం సీసాలు ధ్వంసం చేశారు. పట్టణంలోని పాలచెట్టు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రామిళ్ల రాధిక స్థానిక మహిళలతో కలిసి బెల్ట్ షాపులపై విరుచుకుపడ్డారు. పోలీసుల రంగప్రవేశం చేసి మహిళలను అదుపులోకి తీసుకున్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకులకు పోలీసులు మద్దతు పలుకుతున్నారని మహిళలు ఆరోపించారు. ఆల్కహాల్ అమ్ముతున్నావా, మందు అమ్ముతున్నావా, ఏది ఎక్కడ చూపెట్టు, చూపెట్టన్నా. ఆగన్నా, ఆగు అన్న, ఆగు అన్న, పట్టుకున్నావు ఏం కాదు అన్న, వదలండి ప్లీజ్, వదిలే అన్న.
వదలండి. నువ్వు వదిలన్నా, నువ్వు వదిలు, మేము చెప్తాం వదులు. వదులు. నువ్వు వదిలన్నా, అన్న వదలండి. మళ్ళీ ఇస్తాం నీకు ఇష్టమే. నడు. అన్ని మొత్తం సీసాలు చూడు వాళ్ళే. ఇగో అగ్గిపెట్ట తీసుకో. ఈ ప్లాస్టిక్ నువ్వు అగ్గిపెట్ట తీసుకో కదా. ఏం కాదు కాలని అగ్గిపెట్ట అయ్యి. పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాం. బెల్ట్ షాప్ల కోసమే ఆడవాళ్ళ జీవితాలు అన్నీ ఈ మందు వల్లనే కదా నాశనం అయ్యేది. ఆ మగవాళ్ళు ఇంట్లో ఏది ఉంటే అదే పట్టుకొని పోయి కూడా తాగేటోళ్ళు కూడా ఉన్నారు. కొందరు జీవితాలు అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి. మా దాంట్లోనే కొంతమంది చెప్తేనే మేము బయటకు వచ్చినాం. అప్పటిదాకా మాకు ఇంత ఘోరంగా వాళ్ళ జీవితాలు అట్లున్నాయని కూడా తెలియదు. అందుకనే మేము పగలగొట్టాలని పగలగొట్టాలి. వాళ్ళ జీవితాలు అలా బాధ చూడలేక పగలగొట్టినాం. ఇళ్ళల్లో పెట్టుడు ఎక్కడిది, ఎక్కడో రోడ్ మీద పర్మిషన్ ఇచ్చిన కాడ పెట్టుకోవాలి కానీ ఇళ్ళల్లో పెట్టుకొని ఇళ్ళల్లో రాత్రి 2-3 అయ్యాక అమ్ముకోవడం మాత్రం రూల్స్ లేవు కదా. అందరికి డిస్టర్బెన్సే అది. పూటకొక మాట చెప్తూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ అన్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో సుమారు 110 కోట్ల ఎస్&డి పనులు జరగడం లేదని ఉప్పల్ బస్ డిపో ఎదురుగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హరివర్ధన్ రెడ్డి, స్థానిక బోడుప్పల్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వర్షాకాలంలో ఈ ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ ఇబ్బందులను కల్లారా చూసిన మేయర్లు, మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపనలు చేసి ఎక్కడి పనులు అక్కడే వదిలేశారని తెలిపారు. రానున్నది వర్షాకాలం కాబట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. డ్రైనేజ్ వాటర్ ఇళ్ళలో ఉంటాయి. ఆ డ్రైనేజ్ వాటర్ నాకు తెలిసి ఒక 1-10 రోజుల దాకా అలాగే ఉన్నాయి. అలాగే బతికిరు. పాప జనాలను చెప్పుకోవడానికి కూడా బయట చెప్పుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్ వీళ్ళకు మరి అధికారులకైనా సరే మరి దీని ప్రాబ్లం చేసిన వాళ్ళకి మున్సిపాలిటీ 2 మేయర్లు కలిపి కానీ పని మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు స్టార్ట్ అయింది. ఈ వర్షాలలో పోయినసారి మొత్తం వాటర్ కూడా డ్రైనేజ్ వాటర్ కూడా ఇళ్ళకి వచ్చినాయి. అంటే వాళ్ళు నిలబడి పరిస్థితి చూసారు లైవ్ లో. అందరూ మల్లారెడ్డి గారు చూసారు, కేటీఆర్ గారు చూసారు, 2 మేయర్లు చూసారు, కార్పొరేటర్ తిరిగారు. విద్యార్థిగూడ, బోడుప్పల్ 2 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎస్ఎన్డిపి లైన్ ఏదైతే ఉందో, అంటే ఎస్ఎన్డిపి అంటే 6 చెరువులను కలుపుకొని మూసీ నదుల వరకు కలిపే లైన్. గత 20 నెలల కింద వర్షాకాలం ఉండి వర్షాలలో ఒక్కొక్క ఇల్లు 2 ఫ్లోర్లు మునిగిపోయింది. పెద్ద వర్షాలు పడి 2 ఫ్లోర్లు మునిగిపోయినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఇద్దరు కూడా వచ్చి ఈ ప్రాంతంలో ప్రజలందరూ ఇల్లు మునిగిపోతూ ఉంటే ఒక్కొక్క వ్యక్తిని ఇంటింటికి ఆ రోజు హెచ్ఎండి ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల కొరకు ప్రజలందరూ మాకు ఓటేయాలనే ఆలోచనతో ఇంటింటికి 10,000 ఇవ్వడం జరిగింది. 10,000 ఇస్తే ఆ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జి, టీవీ మొత్తం కూడా కాలిపోయినాయి. అన్నీ కాలిపోతే ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఆ 10,000 రూపాయలు తీసుకోకుండా ఉన్న రోజు ఆ రోజు కేటీఆర్ గారు వచ్చి ఈ లైన్ మొత్తం రూపురేఖలు మారుస్తా, ఒక పెద్ద ప్రాజెక్టు చేస్తా, నేను ఒక లైన్ వేపిస్తా అని చెప్పి వాగ్దానం చేసి దానికి ఎస్టిమేషన్ వేయించి శిలాపలకం వేసి ఆ కార్యక్రమం తీసుకున్న తర్వాత దాదాపు ఈ రోజు వరకు అంటే 2 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఒకసారి వర్షాకాలం అయిపోయింది, మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. మరి ఈ రోజు వరకు కూడా 400 మీటర్లు ఎస్ఎన్డిపి పనులు చేయలేకపోతాం. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, 4,000 2 సంవత్సరాల 400 వేస్తే ఇంకా 3600 ఎన్నడేస్తామని చెప్పి నిలదీస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన మాట అసలు నీ అయ్యా జూడో చెప్తాడు, నువ్వు జూడో చెప్తావు, నీ మల్లారెడ్డి జూడో చెప్తాడు. ఏదన్నా మీరు చేసిర్రా? ఒక్క పని దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెయ్యలేదు. అదేవిధంగా బీసీలకు బీసీ ఫండ్ ఇస్తామని ఇవ్వలేదు, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు, మున్సిపాలిటీలకు ప్రతి మున్సిపాలిటీకి లక్షలాది కోట్లు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను జయప్రదం చేయాలని జనసేన పిఎస్సి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ చైర్మన్ బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 25, 26 తేదీల్లో నర్సాపురం పవన్ కళ్యాణ్ యాత్ర రావాల్సి ఉండగా
వాతావరణం అనుకూలించక పవన్ కళ్యాణ్ పర్యటన మరుసటి రోజు 26వ తేదీకి వాయిదా పడిందన్నారు. 25వ తేదీ సాయంత్రం నర్సాపురం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వస్తుందని, 27వ తేదీ నర్సాపురం పట్టణంలోని స్టీమర్ రోడ్లో సాయంత్రం 4-5 గంటలకు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉంటుందని అన్నారు. సభలో పవన్ కళ్యాణ్ నర్సాపురం నియోజకవర్గంపై అనేక సమస్యలపై మాట్లాడతారన్నారు. కాబట్టి పట్టణ ప్రజలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను జయప్రదం చేయాలని కోరారు. చేసిన అవినీతి, అక్కడున్న సమస్యలు ప్రతిదీ కూడా మరి ఆయన చూసి మరి అక్కడ ఆయన వాయిస్ అవ్వడం జరుగుతుంది. మన నరసాపురం నియోజకవర్గంలో కూడా మరి ఆయన సమస్యల మీద మాట్లాడతారు. ఇక్కడ ఏదైతే నరసాపురం వెనకబడి ఉందో ఆ స్థితిగతులు కూడా ఆ రోజు ఆయన మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ విషయంలో కానీ, ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో కానీ, త్రాగునీటి విషయంలో కానీ, డంపింగ్ యార్డ్ విషయంలో కానీ ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఆయన మాట్లాడే పరిస్థితి ఇక్కడ నరసాపురం నియోజకవర్గంలో ఉంటుంది. ప్రజలకు ఏ రకంగా జనసేన పార్టీ పరంగా మనం సపోర్ట్ చేయగలం అన్న ఆలోచనతోటి ప్రజలకి ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద మరి ఆయన కూడా ఒక విమర్శలు అన్నది చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు కూడా మేము అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటాం. మేము నరసాపురం నియోజకవర్గం వస్తే కనుక జనసేన పార్టీకి మేము అన్ని రకాల బలంగా ఈ నరసాపురం నియోజకవర్గం ఉంది. ప్రజలు నేను గెలవలసింది, జనసేన పార్టీ గెలవలసింది అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ ఓటమి చెందింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలక్షన్లు వస్తే కనుక లబ్ధిదారులకు అన్ని పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సూచించారు. గాజువాకలో ఆయన వైఎస్ఆర్ సురక్ష ద్వారా అధికారులు, వాలంటీర్లు, సచివాలయం, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తూచా తప్పకుండా అందరం పాటించాలన్నారు. పథకాలు అందని వారికి ఎందుకు అందలేదు అనే విషయం తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని కోరారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరినీ, వార్డు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, అలాగే వార్డు అధ్యక్షుల్ని, అలాగే జేఏసీ మెంబర్లు, తర్వాత సచివాలయ కన్వీనర్లు, అలాగే గృహసారథుల్ని, వీళ్ళందరినీ కూడా పార్టీ పరంగా ఈ మీటింగ్కి మనం పిలుచుకోవడం జరిగింది. రేపటి నుంచి ఈ కార్యక్రమం మీద డోర్ టు డోర్ వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. వార్డు వైజ్గా ఏ ప్రాంతాలు రేపటి నుంచి ఏ వార్డులు కమెన్స్ అవుతాయనే దాని మీద లిస్ట్ అనేది పైనుంచి పార్టీ పంపించింది. పార్టీ పంపించిన డైరెక్షన్ ప్రకారంగా ఇది ప్రభుత్వం తాలూకా కార్యక్రమం, పార్టీ కార్యక్రమం. మనకు పార్టీ కార్యక్రమాన ప్రభుత్వ పరంగా వచ్చింది కనుక ప్రభుత్వ కార్యక్రమం కిందనే ఈ రోజున జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో అందరు అధికారులతో కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి రేపటి నుంచి ప్రోగ్రాం స్టార్ట్ చేయవలసి ఉంటుంది కనుక అందరు ఆఫీసర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి జగనన్న మా భవిష్యత్ అని మనం ఒకసారి తిరిగాము, గడప గడప కార్యక్రమం ఒకసారి తిరిగాము. ఇది కూడా గడప గడప కార్యక్రమం మాదిరిగానే ప్రతి ఇంటికి కూడా మనం వెళ్ళి ఇంతవరకు సాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి, సాల్వ్ కాని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా మనం అడిగి తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ కూడా. ఏపీలో వైసీపీ పని పూర్తిగా అయిపోయిందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు అన్నారు. నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుందని, రాష్ట్రం యొక్క పరువును దేశంలోనే అతి హీనమైనదిగా మార్చారని అన్నారు. ప్రజలందరూ జేజేలు పలుకుతా ఉన్నారు. చంద్రబాబు గారు ఏదైనా మేనిఫెస్టో ప్రకటిస్తే 99% అన్ని అమలు చేస్తారని ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే గతంలో కూడా ఆ విధంగా చేసి చూపించారు.
అందుకోసం ఈరోజు ఈ పథకాలు భవిష్యత్ గ్యారంటీ పథకాన్ని 1,22,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ప్రతి సంవత్సరానికి 1,22,000 రూపాయలు బెనిఫిట్ జరుగుతూ ఉంది ప్రతి కుటుంబానికి ఈ పథకాల వలన. అలాగే యువగళం ప్రోగ్రాంలో 20 లక్షల మందికి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి కల్పించబోతా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈరోజు రాష్ట్రంలో యువత అంతా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ జాబ్ రావాలంటే బాబు గారు రావాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మాకు ఉద్యోగాలు వస్తాయి. గతంలో చంద్రబాబు గారి పరిపాలనలో ఉద్యోగాలు రావటమే దానికి తార్కాణం. మళ్ళీ అలాంటి మంచి రోజులు రావాలని ఈరోజు నేటి యువతంతా రాష్ట్రంలో యువతంతా కోరుకుంటున్నారు. గతంలో ఎప్పుడు కూడా కష్టకాలంలో ప్రజలు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి కోరుకున్నారు. 1995లో రాష్ట్రం అప్పుల పాలైంది. అలాంటి తరుణంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని గట్టెక్కుతారని చెప్పేసి ప్రజలు ఒక నమ్మకంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా వారిని ఎన్నుకుంటే, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి బాటలో తీసుకెళ్లి సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ తీసుకెళ్లారు. 25,000 కోట్ల బడ్జెట్ నుండి 1,00,000 కోట్ల బడ్జెట్కి ఆర్థిక ప్రగతి ముందుకు తీసుకెళ్లారు. సంపద సృష్టించారు చంద్రబాబు గారు, పేదలకి సంక్షేమానికి పంచారు ఆ రోజు చంద్రబాబు గారు, అభివృద్ధి చేసి చూపించారు చంద్రబాబు గారు. 2014లో కూడా రాష్ట్ర విభజన జరిగినప్పుడు మళ్ళీ అప్పుల చేతిలో పెట్టారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు గారు అయితేనే మళ్ళీ సంపద సృష్టించగలరని చెప్పేసి ప్రజలు ఒక నమ్మకంతో గెలిపించారు. చంద్రబాబు గారు ప్రకటించినటువంటి ఈ మినీ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్ళటం ఒక లక్ష్యంగా మేము తీసుకున్నాం. అందుకే బస్సు యాత్ర ప్రారంభించాం. రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ మేము ప్రజలకు అందించబోతున్నాం. కాబట్టి ఈరోజు ఈ మినీ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక లక్ష్యంగా మేము బస్సు యాత్ర స్వీకరించాం. ఈ బస్సు యాత్రలో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా బస్సు యాత్రలో పాల్గొంటారు. అలాగే రాష్ట్రం నుండి కూడా, రాష్ట్ర పార్టీ నుండి కూడా ముఖ్య నాయకులు ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు. 26వ తారీఖున నర్సాపేటలో బస్సు యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. పల్నాడు జిల్లాలో 26వ తారీఖు నర్సరావుపేట, 27వ తారీఖు మాచర్ల నియోజకవర్గం, 28వ తారీఖు గురజాల నియోజకవర్గం, 29 సత్తెనపల్లి నియోజకవర్గం, 30వ తారీఖు పెదకూరపాడు నియోజకవర్గం. ఈ బస్సు యాత్ర ద్వారా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మేము ప్రజల్లో తీసుకెళ్తాం. పవన్ కళ్యాణ్ పై రెండో లేఖ రాసిన ముద్రగడ పద్మనాభంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య. మొదటి లేఖ రాసినప్పుడే జన సైనికులు ఆలోచింప ఇటో చెంప 2 చెంపలు వాయించారని, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కాపుల కోసం ఏం చేశాడంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడును కాపు వ్యతిరేకిగా చూపించడానికి మాత్రమే ముద్రగడ ఉద్యమం చేశారే తప్ప కాపుల సంక్షేమం దృష్ట్యా ఉద్యమం చేయలేదంటూ మండిపడ్డారు. ముద్రగడ రాస్తున్న ప్రతి ఉత్తరం ఈయన సొంత స్క్రిప్ట్ కాదని, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అంటూ ఆరోపించారు. ఇప్పటికే జన సైనికులంతా బుద్ధి చెప్పారని, ఉత్తరాల ప్రక్రియ మానుకొని ఇంట్లో కూర్చొని జపం చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు. మేమిద్దరం కూడా ఆ డిమాండ్తో 18 రోజులు నిరాహార దీక్ష చేసాం. 18 రోజులు నిరాహార దీక్ష చేసినా సరే ఎన్టీ రామారావు దాన్ని స్పందించలేదు. అయినా సరే మా కాంగ్రెస్ పెద్దలు వచ్చి వాళ్ళు చెప్పిన నిర్వహించడం జరిగింది. సరే, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒకటి అడుగుతున్నా, మరి మేము నిరాహార దీక్ష చేసి అరెస్టుని విత్డ్రా చేసి కేసులు అన్నామే కానీ మరి ఆ రోజు ఈ మహానుభావుడు ఏమైపోయాడు అని అడుగుతున్నా. ఈ పద్మనాభం గారు ఆయన కూడా నిరాహార దీక్ష చేసో మరోరంగా చేసో ఒత్తిడి తీసుకురావచ్చు కదా. ఆయన చేసిన ఒత్తిడి ఏమిటి అని అడుగుతున్నా. చేసింది ఏం లేదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9లో తీసుకున్నటువంటి దీక్షా కార్యక్రమం కాపుల గురించి మాత్రమే తీసుకున్నారని నేను అనుకోవట్లేదు. అది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత చూపించడం కోసం, కాపులు ఏం చేయలేదనేటువంటి ఆయన మీద జపం పెట్టడం కోసం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో ఆ దీక్ష చేయించాడే కానీ నిజంగా దాంట్లో ఆయన చిత్తశుద్ధి మాత్రం వెళ్ళలేదు. ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఆ రిజర్వేషన్ ఇష్యూలో మరి ఎలక్షన్స్లో
జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది రాష్ట్ర పరిధిలో లేదు, ఇది కేంద్ర పరిధిలో ఉంది, కాబట్టి నేనేం చేయలేదని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంటు. తర్వాత రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిజర్వేషన్సే లేకుండా చేశాడు. ఈవేళ పరిస్థితి ఏంటంటే కాపులకి రిజర్వేషన్స్ లేవు ఈ ప్రభుత్వం వచ్చే 4 సంవత్సరాల్లో. దాని మీద ఈవేళ మేము పోరాటం చేస్తున్నాం. మన కోర్టుకి వెళ్ళాం. ఈవేళ కోర్టు పరిధిలో ఉంది, అది విచారణలో ఉంది. మరి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీమద్ది ఆంజనేయ స్వామిని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్పర్సన్ పద్మశ్రీకి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి విశిష్ట పూజలు జరిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మేము పోలవరం నియోజకవర్గానికి రివ్యూ చేయడానికి వెళ్తూ ఉన్నాము. మార్గ మధ్యలో మా మధ్యాహ్న స్వామి గారిని దర్శించుకోవడానికి గుడికి రావడం జరిగింది. ఇక్కడ దర్శనం చాలా బాగా చేయించారు. మా ప్రెసిడెంట్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, జడ్పీటీసీ గారు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా దగ్గరుండి మాకు దర్శనం చాలా బాగా జరిగింది, చేసుకున్నాం కూడా. అంతేకాకుండా మా జగనన్న ప్రభుత్వంలో మేము అందరం కూడా పనిచేయడం మాకు ఎంతో గర్వకారంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా 100% పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడో 99%లో 1% ఎక్కడో మిగిలిపోయిందనే ఆయన లోటుతో జగనన్న సురక్ష అనే ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. అది కూడా 1% కూడా ఆయన ఫుల్ఫిల్ చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చేస్తున్న పరిపాలనలో మేము కూడా భాగస్వాములు అయ్యి చేయడం అనేది మాకెంతో సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా మా జగనన్న పాలన ఇలాగే కొనసాగుతూ ఉండాలని, రాబోయే రోజుల్లో ఇంకా 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకున్నాను. అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పర్యటన, ఎగువ మానేరు ప్రాజెక్టు సందర్శన. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేపై మండిపడ్డ మాజీ ఎంపీ విజయశాంతి, పిచ్చివాగుడు వాగుతున్నాడని తీవ్ర వ్యాఖ్యలు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం, టైర్ బ్లాస్ట్ కావడంతో కరెంటు స్తంభానికి ఢీకొన్న కారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో బెల్ట్ షాపుపై మహిళల దాడి, పట్టణంలోని పాల చెట్టు ప్రాంతంలో మద్యం సీసాలు ధ్వంసం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.